అందరికీ మరణాత. మరి దేవుని కృపను బట్టి వాక్యం చదువుకుందాం. అపోస్తులుడైనటువంటి పౌలు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమైన నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. దేవుని ప్రియులారా, మనం అందరము కూడా రాకడ దినములలో ఉన్నాము గనుక అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పత్రిక ద్వారాగా కొన్ని సంగతులు, కొన్ని ఆత్మీయ మాటలు, వాగ్దానమును మనకిస్తున్న వారై ఉన్నారు గనుక క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి, ఎవరి యందు కృప అనుగ్రహింపబడ్డది మనకి? దేవుని ప్రియులరా, యేసుక్రీస్తునందు దేవుని కృప చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి కొరింథీ సంఘం విషయంలో లేక ఆనాటి యొక్క విశ్వాసుల విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంట. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారి మాట వ్రాస్తూ ఉన్నారు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం, ఆయన కృప అందుకున్న మనం, యేసుక్రీస్తునందు నిలిచి ఉన్న మనం, ఆయన కృప అందుకున్న మనము ఎలాగను ఉండాలంట? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున, స్థిరపడాలి అంటలేదు, స్థిరపడినందున అంటున్నారు ఇక్కడ. అలా స్థిరపడిన వారై ఉన్నారు కాబట్టి మీరు ఎల్లప్పుడూ అలాగను ఉండాలని నా దేవునికి, నన్ను రక్షించిన దేవునికి, మిమ్మల్ని రక్షించి కృప చూపిన దేవునికి మీరు సాక్షార్థమై ఉండినందున వలన నేను కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నానని ఈ దినాన మనకి దేవుడు ఈ వాక్యము ద్వారాగా తెలియచేస్తున్న వారై ఉన్నారు. ఆయన యందు మీరు ప్రతి విషయములోను, ఎవరి యందు? క్రీస్తు యేసునందు. దేవుని ప్రియులారా, మనము ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను, దేవుడు మనకి ఏ వాక్యమైతే ఉపదేశిస్తూ ఉన్నాడో, ఏ వాక్యము ద్వారా అయితే మనతో మాట్లాడుతూ ఉన్నారో ఆ ఉపదేశములో సమస్త జ్ఞానములోను ఏమై ఉన్నారంట? ఐశ్వర్యవంతులైతిరి. దేవుని ప్రియులరా, ఐశ్వర్యవంతులు ఎప్పుడవుతారు అంటే దేవుని ప్రియులరా, యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడిన దేవుని కృప అందుకున్నప్పుడు, తరువాత క్రీస్తును గూర్చిన సాక్ష్యం మనలో స్థిరముగా ఉండినప్పుడు, ఆయన యందు ప్రతి విషయములలోనూ అనగా సమస్త ఉపదేశములలోనూ సమస్త జ్ఞానములోనూ మనము నడిచినప్పుడు, నిలబడినప్పుడు, మనము దైవ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి లేక మన కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో ఐశ్వర్యవంతులుగా దేవుడు మనం దీవించువారై ఉన్నారు గనుక ఏ కృపావరమందును లోపము లేక, ఏ కృపావరం ఇచ్చినా దేవుడు దాని యందు మనకి ఏం ఉండకూడదంట? లోపం ఉండకూడదు. అంటే దేవుని ప్రియులరా, ఏ విషయంలోనూ కూడా మనము లోపము లేని వారిగా ఉండకూడదు. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో లోపము కనబడకూడదు.
మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు కృప అందుకున్నవారుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా, సాక్ష్యములో స్థిరపడిన వారుగా, ప్రతి విషయములో ఉపదేశమును జ్ఞానంతో ఐశ్వర్యం పొందుకున్నవారుగా ఉన్నారు గనుక ఉన్న మీకు ప్రభు మరొక మాట ఏం చెప్తున్నారంటే, మీకిచ్చిన కృపావరమునందును లోభము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు గనుక మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. దేవుని ప్రియులారా, దేవుని యందు మనము స్థిరపరచబడాలి అంటే మొదట దేవుడిచ్చిన మాటలన్నీ కూడా మన మనసులో, మన విశ్వాసంలో ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, అంతము వరకు అనగా ఆయన రాకడ వరకు కూడా మనము స్థిరపరచబడదుము. అంటే స్థిరపరిచేలాగున్న దేవుడు మనల్ని నిలబెట్టాడు. అట్టి రీతిగానే మనం కూడా స్థిరపడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని ప్రియులరా, ఇది నాన్న దేవుడు మనకేమై ఉన్నారంట? నమ్మదగిన వాడై ఉన్నారు. ఎలాగున్న నమ్మదగిన వారై ఉన్నారంటే, మన ప్రభువైన యేసుక్రీస్తును అను తన కుమారుని సహవాసమునకు, ప్రభువారి యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచాడు దేవుడు. గనుక దేవుడు నమ్మదగిన వాడు గనుక మిమ్మల్ని పిలిచాడు. మరి నిజానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. నిన్నటి వాక్యములో, నిన్న ఎక్కువ జాము ఉదయకాల వాక్యములో దేవుని ప్రియులరా, యెహోవాను నమ్ముకొనుము అని ఉంది వాక్యం. ఈ దిన వాక్యములో దేవుడు మన కొరకు నమ్మదగినవాడు గనుక మనం ఆయన్ని నమ్ముకున్నవారుగా ఉండాలి. దేవుడు మన కొరకు కూడా నమ్మదగినవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కృప ఇచ్చారు. దేవుని ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారిగా నిలబెట్టాడు. సాక్ష్యములో స్థిరపరచువాడిగా నిలబెట్టాడు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఉపదేశము మనలో జ్ఞానముతో కూడినటువంటి ఐశ్వర్య స్థితి కలుగచేశాడు. కాబట్టి ఏ కృపావరమునందు లోభము లేక మనం జీవిస్తున్నాము కనుక దేవుని ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మనము నిరపరాధులమై నిలిచేటట్టుగా దేవుడు ఆయన కృప చూపించారు గనుక అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరుస్తాడంట. తర్వాత ఆయన మనకు నమ్మదగిన దేవుని కుమారుడు, రక్షకుడై ఉన్నాడు గనుక ఆయన నమ్మదగినవాడు. మనము నమ్మినందుకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు గనుక నమ్మిన మనకు నమ్మదగిన దేవుడు ఆయన కృపిస్తాడు. దేవుని ప్రియులరా, ఎల్లప్పుడూ ఆయన్ని కృతజ్ఞతాస్తుతులతో స్తుతించేవారిగా మనం నిలబెడతాడు. ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా మనల్ని ఖచ్చితంగా స్థిరపరుస్తారు. ఆయనందు ప్రతి విషయంలోనూ, సమస్తములోనూ కూడా ఆయన మనల్ని స్థిరపరుస్తారు కనుక ఆయన వైపుకు చూసి నమ్మదగిన దేవుణ్ణి మనము ఇంకా ఇంకా నమ్మగలిగేవారుగా, 1 రోజు 2 రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు కానీ అంతము వరకు ఆయనను నమ్మి స్థిరంగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మనకిచ్చిన వారై ఉన్నారు కనుక మరి ఎప్పుడును ఎల్లప్పుడూను ఇలాగునే ప్రార్థనల్లో ఉంటూ, సహవాసం సన్నిధిలో ఉంటూ, అనేక విధములైనటువంటి వాగ్దానముల చేత ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనము రాకడ పర్యంతరం వరకు స్థిరముగా ఉంటూ, స్థిరపడుతూ దేవుని స్తుతించి ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్ముకొని ప్రార్థించే స్థితిలో మీరందరూ నిలిచి ప్రభువును స్తుతించి మహిమపరచుదురు గాక. ఆమేన్. అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని బట్టి మరణాత ప్రభు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ దినం వాక్యాన్ని బట్టి